అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట. కార్ రూఫ్ టాప్ నుంచి ఆయన అభివాదం చేయడం ఓ కారణం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, 23 మందిపై ఛార్జ్షీటు. నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన చిక్కడపల్లి పోలీసులు. A11గా సినీ హీరో అల్లు అర్జున్ దీంట్లో పూర్తి స్థాయిలో ఉంది. ఎవరెవరి పైన కేసులు నమోదైనాయో దీంట్లో చూద్దాం ఒకసారి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 23 మందిపై నమోదైన అభియోగాలకు సంబంధించిన పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అదేవిధంగా సినీ హీరో అల్లు అర్జున్ కారు రూఫ్ టాప్ నుంచి అభివాదం చేసుకుంటూ రావడం సైతం తొక్కిసలాటకు ఒక కారణం తోడైందని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. మరి A1 ఎవరున్నారు, A1, A2, A3, A11, A23 వరకు ఎవరున్నారో ఒక్కసారి చూద్దాం. ఇది పూర్తి స్థాయిలో వచ్చిన వార్త. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిందంట. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్తో పాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 9 మంది కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడంతో వారికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనారు తెలిపిండ్రు. మరి ఎవరెవరు ఉన్నారు A1 నుంచి A23 కేసులో 23 మంది నిందితుల వివరాలు. ఆగామతి రామరెడ్డి సంధ్య థియేటర్ యాజమాన్యం. ఎవరిదా యాజమాన్యం అంటే ఆగమతి రామరెడ్డిది అంట సంధ్య థియేటర్. ఏ చిన్నారెడ్డి సంధ్య థియేటర్ యాజమాన్యం. ఎం సందీప్ సంధ్య థియేటర్ యాజమాన్యం. ఎం సుమిత్ సంధ్య థియేటర్ యాజమాన్యం. ఏ వినయ్ కుమార్ సంధ్య థియేటర్ యాజమాన్యం. ఏ అశుతోష్ రెడ్డి సంధ్య థియేటర్ యాజమాన్యం. రేణుకాదేవి సంధ్య థియేటర్ యాజమాన్యం. ఏ అరుణారెడ్డి సంధ్య థియేటర్ యాజమాన్యం. మొత్తం వాళ్ళే. ఏ నాగరాజు సంధ్య థియేటర్ యాజమాన్యం. గంధకం వినయ్ చందర్ సంధ్య థియేటర్ కింది బాల్కానీ గేట్ కీపర్ అంట. గేట్ కీపర్ పైన పెట్టిండే ఆయన ఏం చేసిండే పాపం. ఈ గేట్ కీపర్ వాచ్మెన్లు ఏం చేస్తారా? మీరు చేసిన దుర్మార్గాలకు వాచ్మెన్ల పైన మీరు పెడతారా? వాచ్మెన్ ఏం చేస్తారు? ఉద్యోగం డోర్ తీయమంటే తీస్తాడు, ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాడు, క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తాడు గేటు. ఆయన ఏం చేస్తాడా? సిగ్గుండాలిగా కొంచెం అన్నా. ఇగో ఏంది బాల్కనీ గేట్ కీపర్ తర్వాత A11గా సినీ హీరో అల్లు అర్జున్ పెట్టిందా. A11 A12గా బట్ల సంతోష్ కుమార్ అల్లు అర్జున్ మేనేజర్. A11 అల్లు అర్జున్, A12 అల్లు అర్జున్ మేనేజర్. శరత్ బన్నీ అల్లు అర్జున్ మేనేజర్. ఈయన కూడా అల్లు అర్జున్ మేనేజరే. A13 A14 వినయ్ కుమార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం ఇన్ఛార్జ్ అంట. వినయ్ కుమార్ అభిమాన సంఘం అంటే అల్లు అర్జున్కి అభిమాన సంఘం ఇన్ఛార్జ్. తాళ్ళ కిరణ్ కుమార్ గౌడ్ ఈవెంట్ నిర్వాహకుడు. ఆ ఈవెంట్ చేసిందంటే ఆయనే అంట. ఇక మొహమ్మద్ పర్వేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి. మంచిగానే ఉన్నది. చెరుకు రమేష్ అల్లు అర్జున్ సెక్యూరిటీ గార్డు. శ్రీరాములు రాజు అల్లు అర్జున్ సెక్యూరిటీ గార్డు. ఇబ్రాహిం మహమ్మద్ బౌన్సర్. అజాం పాషా బౌన్సర్. మహేష్ బౌన్సర్. రాజు ఆంటోనీ బౌన్సర్. సత్యమూర్తి బౌన్సర్లు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అంటే దొబ్బేసిళ్ళని ఆ బౌన్సర్ల మీద పెట్టారు. ఆ బౌన్సర్లు జస్ట్ ఆ హీరోకో ఆ లీడర్కో ఆ సెక్యూరిటీ ఇవ్వడానికి అక్కడ బౌన్సర్లను పెడతా ఉంటారు. అలా మీద పడకుండా పబ్లిక్ వస్తే పబ్లిక్ దొబ్బేయడానికి కొంచెం సెక్యూరిటీ ఇవ్వడానికి బౌన్సర్లను పెడతారు. లాస్ట్కి వాచ్మెన్ పైనగా ఆ గేట్ తీసే గేట్ కీపర్ పైన కూడా కేసు పెడతారు మీరు అంట్లగాను. ఇదే అనవే మీరు చేసేది. మరి ఘోరం ఇది పరిస్థితి.